ఈరోజు మీకు నేను 2025లో లేటెస్ట్ కలెక్షన్స్ గురించి కొన్ని డోర్స్ చేస్తున్నామండి మన షోరూంలో, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసరికేమో మనకు కంప్లీట్లీ డ్యూయల్ కాంబినేషన్ విత్ గోల్డెన్ స్ట్రిప్పింగ్లో ఇచ్చున్నాం అనమాట. సో చూసినట్లయితే జనరల్గా మనకు ఒక డెక్లమ్ షీట్ అనేది ఎయిదర్ హారిజాంటల్గా ఉంటుంది, లేదంటే వర్టికల్ కాంబినేషన్స్లో ఉంటాయి, లేదంటే నిలువు గీత లేదా అడ్డగీతల కాంబినేషన్. కానీ ఇది లేదు, మన డిజైన్ తగ్గట్టుగా ఇలాగా వర్టికల్ హారిజాంటల్ కాంబినేషన్స్లో ఇచ్చున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు డోర్ కూడా చాలా న్యాచురల్ లుక్గా ఉంటుంది, వెనీర్ ఫినిషింగ్ అంటాం దీన్ని. సో ఇక్కడ మన డ్యూయల్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చున్నాము. ఇందులో మన 12+ మోడల్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసరికేమో ఇలా ఎంబోజింగ్ డోర్స్ అంటాము. ఈ ఎంబోజింగ్ డోర్స్ ఇలా మీకు హారిజాంటల్ వర్టికల్ కాంబినేషన్లో ఇచ్చున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ అనేది ఫ్రంట్కి ఎంబోజ్ అయ్యి ఉంది. ఎంబోజ్ అయ్యాక బ్రాస్ ఇన్స్టాలేషన్ కూడా చేస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బెడ్రూమ్ డోర్స్ కానీ, అవుట్ సైడ్ డోర్స్, నార్త్ డోర్స్ ఏవైతే ఉన్నాయో మనకు మంచిగా యాంటిక్ లుక్ కనిపిస్తుంది అన్నట్టు. దీంట్లో కూడా మనం 15+ మోడల్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఈ డోర్స్ అన్ని కూడా నో మెయింటెనెన్స్ అండి. వన్స్ మీరు ఫిట్ చేసుకున్నారంటే ఇంకా లైఫ్ లాంగ్ మీకు ఎలాంటి పెయింట్ కానీ పాలిషింగ్ కానీ ఏది అక్కర్లేదు అనమాట. అండ్ అందులోనే ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మిడిల్లో ఫుల్ ఎంబోస్డ్ చూసినట్లయితే ఈ రకంగా మన బ్రాస్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. 1, 2, 3 ఇలా వర్టికల్ అండ్ హారిజాంటల్ కాంబినేషన్లో. సో ఇది కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్. ఇక్కడ మనం ఒక హ్యాండిల్ లాక్ కానీ సిలిండర్ లాక్ కానీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇది వచ్చేసరికి చార్కోల్ డోర్ అంటాము. ఈ చార్కోల్ డోర్ అనేది కూడా ఏంటంటే మనం ఫ్లష్ డోర్ అనేది 18 mm డీప్ కటింగ్ చేస్తాము, స్ట్రెంత్ తగ్గిపోకుండా ఉండడానికి. అండ్ ఈ చార్కోల్ షీట్ అనేది కూడా ఏంటంటే మనకు లైఫ్ టైమ్ షైనింగ్ అనేది తగ్గదు అనమాట. సో అదే రకంగా మనకు కంప్లీట్గా ఫినిషింగ్ తోటి ఉంటుంది అనమాట. సో మోర్ ఓవర్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం హారిజాంటల్ వర్టికల్ గ్రైన్ కాంబినేషన్ ఇచ్చాము. దూరం నుంచి చూడడానికి ఇవన్నీ న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కూడా మేము ఇంట్లో చేయించుకోవచ్చు కదా కార్పెంటర్స్ని పెట్టుకొని అని. సో చాలా రాంగ్ అన్నట్టు. వాళ్ళకి ఏదైనా వార్డ్రోబ్ వర్క్స్ చేయడానికి అవుతుంది, కానీ ఇలాంటి ఫ్యాక్టరీ ఫినిషింగ్ వర్క్స్ అనేది చేయడానికి అవుతుంది. దీనికంతా మేము జర్మన్ టెక్నాలజీ మెషినరీస్ యూస్ చేస్తాం అనమాట. అందుకే మనకు నీట్ ఫినిషింగ్ అండ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఏ రకంగా ఉందో కంప్లీట్గా మీకు డిజైనింగ్ అనేది. సో మీకు ఈ చార్కోల్ షీట్ అనేది కావాలన్నా కానీ మేము మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి. సో మా దగ్గర క్యాటలాగ్స్ అండ్ డిజైన్స్ అనేది ఉంటాయి, మీరు డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు చూపిస్తాం. ఇది ఒకటి టెక్స్చర్ టైప్ ఇది. అండ్ ఇది వచ్చరికి రంగోలీ టైప్. చాలా మంది లేడీస్కి చాలా బాగా లైక్ చేస్తారు అనమాట. ఇది ఇలా డ్యూయల్ కలరింగ్ ఉంటుంది అంతా. అండ్ దీన్ని చూసుకున్నట్లయితే టీక్ వెనీర్ డోర్స్ అంటారు. జనరల్గా టీక్ వెనీర్ అనేది మీకు ప్లెయిన్గా ఉంటుంది, బట్ మా దగ్గర వచ్చరికి ఇలాగ డిజైనర్ టైప్ ఉందన్నమాట. ఎవరైతే మెయిన్ డోర్ కాకుండా ఇలా నార్త్ డోర్ లేదా సౌత్ డోర్ లేదా ఎలివేషన్లో వచ్చే డోర్స్ లేదా బెడ్రూమ్ డోర్స్ పాలిష్ చేసుకోవాలనుకుంటారో టీకుడ్కి వెళ్ళాలనుకుంటే మీకు అరౌండ్ 12,000 to 15,000 ఉంటుంది. బట్ ఈ డోర్ వచ్చేసరికి మనకు స్టాండర్డ్గా 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ మీరు పాలిషింగ్ చేయించుకున్నారంటే సేమ్ టీక్ డోర్కి ఉన్నంత ఫినిషింగ్ ఉంటుంది అన్నట్టు. వీటిలో కూడా మన దగ్గర 12+ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది సమ్ ఆఫ్ ద మోడల్స్. అండ్ ఇది మోర్ ఓవర్ ఫ్రంట్ ఏ రకంగా అవుతుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇలాగ టీక్ వెనీర్లో ఇది ఒకటి ఫ్లాట్ మోడల్. ఇది వచ్చరికి రోజ్వుడ్ పట్టీ అనేది ఇచ్చున్నాము. సో దట్ పాలిషింగ్ చేసుకున్నప్పుడు మీకు లైట్ కలర్ ప్లస్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్లీ CNC వర్క్ అన్నట్టు. ఇక్కడ మీరు చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో కంప్లీట్గా మీకు. సో ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ డోర్స్ కన్నా కూడా మీకు టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ వీటిలో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. సపోజ్ నాకు టీకుడ్ కలర్ ఉంది, రోజ్వుడ్ కలర్ అంటే రోజ్వుడ్ ఉంది, వాల్నట్ ఉంది, పింక్ వైట్ ఉంది, సఫారీ గ్రే ఉంది. లేటెస్ట్ సఫారీ గ్రే కలర్ అనేది మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట. వీటిలో కూడా కొన్ని మోడల్స్ ఇవన్నీ. వీటిలో 100+ మోడల్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇందాక మీకు సఫారీ గ్రే అన్నాను కదా, ఇది సఫారీ గ్రే కలర్. సో ఇందులో కస్టమైజేషన్ కూడా ఉంది. అప్ టు 8 feet by 4 feet వరకు కూడా చేస్తాము. అండ్ ఇక్కడ మా దగ్గర ఉన్న డోర్స్ థిక్నెస్ అని 30 mm ఉంటుంది. ఈ డోర్స్ 30, 35, 40 mm కూడా చేస్తాం అనమాట. సో ఇది సఫారీ గ్రే కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నో పెయింట్ ఆర్ నో పాలిష్ రిక్వైర్డ్, ఫిక్స్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ అనమాట. సో మనకు లైఫ్ టైం ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండవు. సో ఇది చూసుకుంటే ఫ్లూటెడ్ ప్యానల్ డోర్ అంటాము విత్ సఫారీ గ్రే కాంబినేషన్. ఫ్లూటెడ్ ప్యానల్ అంటే ఏం లేదండి, జనరల్గా డెక్లమ్ అనేది మనకు ప్లెయిన్గా ఉంటుంది. ఫ్లూటెడ్ ప్యానల్ అంటే మనకి ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. సో వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే ఈ డోర్స్ మేము అవుట్ సైడ్కి యూస్ చేసుకోవచ్చా? అవుట్ సైడ్కి యూస్ చేసుకోవాలనుకుంటే ఇవి మనకు యూస్ కావండి. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే కలర్ అనేది ఫేడ్ అవుతుంది అనమాట.
అది మేబీ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. దానికి పర్టికులర్గా ఇన్ని డేస్లో ఖరాబ్ అవుతుందని గ్యారంటీ ఏమి ఉండదు అనమాట. ఇవన్నీ ఇంటర్నల్ పర్పస్ డోర్స్, అంటే ఎండ వాన తగలని చోట వాడుకోవడానికి. మరి ఇప్పుడు అవుట్ సైడ్ వాడుకోవడానికి ఏం డోర్స్ పెట్టుకోవాలని అడుగుతారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాటికి మౌల్డెడ్ ప్యానల్ డోర్స్ అని ఉంటాయి. వాటిలో మా దగ్గర 10+ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో మీకు 3 మోడల్స్ చూపిస్తాను. అవన్నీ కూడా ఏంటంటే మనకు ఇంపోర్టెడ్ మెటీరియల్, అంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తాయి. మేము ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. సో వాటిల్లో ఫస్ట్ వన్ దీని మౌల్డెడ్ ప్యానల్ డోర్ అంటాము. ఇది ఫ్రంట్ ఏ రకంగా అయితే ఉందో బ్యాక్ సైడ్ కూడా అదే రకంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వచ్చరికి మీకు ఇది వాటర్ అండ్ ఫంగస్ రెసిస్టెంట్ A to Z. అండ్ ఇది వచ్చరికి మనకు టీక్ డోర్కి ఏ రకంగా అయితే స్ట్రెంత్ ఉంటుందో అదే రకంగా ఫుల్ సాలిడ్ ఉంటుంది అనమాట. సో దట్ ఈ డోర్స్ మీరు పెంట్ హౌస్కి వాడుకోవచ్చు, రెంటల్ పోర్షన్స్కి వాడుకోవచ్చు, బాల్కనీస్కి వాడుకోవచ్చు, బెడ్రూమ్స్కి వాడుకోవచ్చు, మెయిన్ డోర్స్ లాగా వాడుకోవచ్చు, అన్ని దగ్గరలకు వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఫ్రంట్ ఏ రకంగా అయితే ఉందో బ్యాక్ సైడ్ కూడా ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. దీనికి మీరు ఆయిల్ పెయింట్ చేసుకోవచ్చు, డీకో పెయింట్ చేసుకోవచ్చు, పాలిషింగ్ అయినా చేసుకోవచ్చు. మా దగ్గర ఈ మ్యాసనైట్ మౌల్డెడ్ ప్యానల్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాగ ఒరిజినల్ M సింబల్తో పాటు వస్తుంది అనమాట. మార్కెట్లో ఈ M సింబల్ లేకుండా మీకు చైనా మేడ్ వస్తుంది. అవి వచ్చేసరికి చాలా లో క్వాలిటీ అన్నట్టు. ఈ M సింబల్ అనేది ఏంటంటే మనకు టాప్ క్వాలిటీ అని సింబల్ అన్నట్టు. సో దట్ మీకు ఈ M సింబల్ తోటి మా దగ్గర డోర్స్ అనేది ఉంటుంది. ఇది ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. దీన్ని తీసేయడానికి ఉండదు, చేయనీకి ఉండదు అనమాట. సో ఇదొక మోడల్. సో దీనికి మనం పాలిషింగ్ చేసినా కానీ సేమ్ టీకుడ్ లాగానే ఉంటుంది. సో దాని తగ్గట్టుగా ఇక్కడ మొత్తం మనకి ఇలా ఫ్రేమింగ్ వర్క్ అనేది ఉన్నది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. సో ఇదొక మోడల్. సో దట్ అన్నిటికీ మన పవర్ డ్రాప్స్ పెట్టుకోవచ్చు, లాక్స్ పెట్టుకోవచ్చు, హ్యాండిల్ లాక్స్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఎక్స్టర్నల్ పర్పస్ కానీ మేము ప్రపోజ్ చేసే డోర్స్ అన్నట్టు. కొంతమంది కస్టమర్స్ ఉంటారు, నాకు లిఫ్ట్ ఇంపార్టెంట్, ఒక 2-3 years వచ్చినా చాలు, దాని తర్వాత నేను చేంజ్ చేసుకుంటాను. అలాంటప్పుడు మీరు బిఫోర్లో చూపించిన డోర్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత 3 years తర్వాత మళ్ళీ మీరు వచ్చి కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ 8977666899. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. యూ క్యాన్ కాల్ మీ. బెటర్ మీరు షోరూమ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకేమవుతుందంటే కంప్లీట్ మోడల్స్, డిజైన్స్, నీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది దీనికన్నా బెస్ట్ ఇస్తాము. రాబోయే వీడియోస్లో ఇంకా మోర్ అప్డేట్స్ మీకు ఇస్తాము. థ్యాంక్ యూ.